దేవుడు మాట్లాడిందని గంతులేసారు. ముందుకొచ్చి సాక్ష్యాలు చెప్పిన తప్పు లేదు. కానీ వచ్చే ఆదివారం రోజు నుండి అయినా నేను వింటున్నారా, వచ్చే ఆదివారం రోజు వాక్య మళ్ళీ మీకు ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిలాడుకుంటున్నాను. వాక్య పరిచర్య జరుగుతున్న టైంలో బయటికి వెళ్ళడం, లోపలికి రావడం ఇప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి. తూపు అవుతున్న, బాత్రూమ్ వచ్చిన, ఇంకా కడుపులో ఇంకేదైనా బయట పోయి కూర్చోండి, కానీ కాంగ్రిగేషన్ని డిస్టర్బ్ చేయకండి. బతిలాడుతున్నా, డోంట్ డిస్టర్బ్ ద కాంగ్రిగేషన్. గాడ్స్ ప్రెసెన్స్ అనేది వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ఒక నిమిషం టైం ఇస్తున్న, వాక్యం చదివేంత లోపల దూపైతున్న వాళ్ళు, ఇంకేదైనా అవుతున్న వాళ్ళు వెళ్ళిపోండి. బట్ డోంట్ డిస్టర్బ్ ద కాంగ్రిగేషన్. కొంచెం సీరియస్గా తీసుకోండి. చివరి ఆదివారం రోజునేనైనా సీరియస్గా తీసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. పోయిన ఆదివారం రోజున, పోయిన 31st రోజున మనం ఏం తీర్మానం తీసుకున్నామంటే, వచ్చే ఆదివారంలోనైనా ప్రభావ నేను సిద్ధపడి मैं प्रिपेयर होकर हर एक संडे हर एक प्रेयर मीटिंग में समय को मैं मंदिर को आऊंगा बोलकर तीर्मान वादा करे सो है लास्ट ईयर से. పోయిన ఆదివారం నుంచి, పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం రోజునే నేను సిద్ధపడి సమయానికి వస్తానని తీర్మానం తీసుకున్నారు. మా పాపాలు, మా దోషాలు, మా నిర్లక్ష్యతలు క్షమించు ప్రభు అని క్షమాపణ అడుక్కున్నాం. మనం అడుక్కొని మళ్ళీ కొత్త సంవత్సరం 2025 రాగానే ఒక్క సండే రోజున మీరు టైంకి వచ్చిండ్రామా, మీ గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి, ఈ సంవత్సరం పొడుగునా ఒక్క సండే. ఎన్ని సండేలు పోయినాయి? సంవత్సరానికి ఎన్ని సండేలు ఉంటాయి? ఎన్ని బుధవారాలు ఉంటాయి? ఒక్క సండేనన్నా టైంకి వచ్చిండ్రా మీరు? చెప్పండి అమ్మా. ఈ సండే కూడా మీరు 12:30, 1 గంటకు వస్తున్నారు. హెచ్చరించేటోళ్ళు లేరు. ఇది దేవుని సంఘం అనుకుంటలేరు మీరు. ఇది మా అక్క సంఘము, మా పిన్ని సంఘము, మా అత్త సంఘము. ఆమె ఎంత లేటు పోయినా మమ్మల్ని ఏమన్నది, ఎప్పుడు చేయబెట్టి ప్రార్థన చేయబట్టి అప్పుడు ప్రార్థన చేస్తుంది. ఆమె హెచ్చరించదు. అక్క ప్రార్థన చేయని ఆర్డర్ ఇస్తే ఆమె భయపడి చేయబెట్టి ప్రార్థన చేస్తారు. ఎందుకు లేట్ వచ్చినవరా, ఎందుకు లేట్ వచ్చినవా అని ఒక్కరోజు కూడా హెచ్చరించదు ఆమె. ఇది మా అక్క సంఘము, మా అత్త సంఘం అని అనుకొని సంవత్సరం అయిపోతుంది, మార్పు పరివర్తనలు మాత్రం కనిపిస్తలేవు మీ లోపల. ఒక్క సండేనే వచ్చిందా? వచ్చిందా? రాలే. అదే 1 గంటలకు వస్తున్నారు మీరు. కారణం ఏంటి? హెచ్చరించేటోళ్ళు లేరు, బుద్ధి చెప్పేటోళ్ళు లేరు. చెప్తే వాడు ఒక శత్రువులాగా చూస్తారు. ఇది మా కోసం, మంచి కోసం చెప్తున్నాడు కదా అని ఎవరు కూడా తీసుకోరు. మంచి కోసం తీసుకోరు. కానీ వాటెవర్ ఇట్ మే బి ప్రియమైన వారలేదా, అదేమై ఉన్నప్పటికీ కూడా ఇకనైనా ఈ రోజు నుండి అయినా మీరు అప్పటికప్పుడు నేను ప్రతి నెలకు ఒక్కసారైనా గుర్తు చేస్తా. ఏం గుర్తు చేస్తా? నెలకు ఒక్కసారైనా గుర్తు చేస్తా. హల్లెలూయా. నెలకు ఒక్కసారైనా గుర్తు చేస్తా. ఏం గుర్తు చేస్తాను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెలకు ఒక్కసారైనా ఏం గుర్తు చేస్తాను మీకంటే, హల్లెలూయా, 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 హల్లెలూయా. పొద్దుకాల ఆదివారం రోజున లేచి అప్పటికప్పుడు తయారు కావడం అంటే మీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. పైగా ఈ చలికాలం ఇంకా ఎవరి వల్ల కాదు. ఏమో చెప్తామమ్మా, గుర్తుందా ఎవరికైనా? ఎప్పటి నుంచి సిద్ధపడాలంటే ఆదివారం రోజున ఆరాధనకు టైం కావాలంటే ఎప్పుడు సిద్ధపడాలి? శనివారం రోజు నుండే సిద్ధపడాలంటే ఎవరైనా విన్నారా? ఎవరైనా ఆచరించిందా? పాటించిందా? సంవత్సరం అయిపోతుందమ్మా. సంవత్సరం అయిపోయి లాస్ట్ సండేకి వచ్చినాం. ఏం చేయాలి చెప్పండి? 3 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ ఉండి, వరంగల్లో ఉండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. ఇదే 3 years నా ఓల్డ్ సిటీలో, దూల్పేట ఏరియాలో నేను ఉండి ఉంటే కనీసం ఒక 10 మంది దేవుని నమ్ముకొని రక్షణ పొందుకునేటోళ్ళు.
బాధ అనిపిస్తుంది నాకు. పుల్పిట్ మీద ఉండి చెప్తున్నా, బాధపడుతున్నా నేను. ఇదే 3 సంవత్సరాల కాలము నేను నా ఓల్డ్ సిటీలో ఉంటే ఏం చేసేటోడు దేవుడు? ఏం తెలియదు, బైబుల్ నాలెడ్జ్ లేదు. మేము కొత్తగా రక్షణ పొందుకున్నప్పుడు బైబుల్ నాలెడ్జ్ లేదు, ఏం నాలెడ్జ్ లేదు. అట్లాంటి టైంలో నేను పుట్టి పెరిగిన వాళ్ళ మధ్యలో నేను పొందుకున్న ప్రేమను, నేను పొందుకున్న మేళ్లను వెళ్ళి వాళ్ళకు చెబితే, నేను చెప్పడం తక్కువ, వాళ్ళకు దేవుని గురించి చెప్పడం తక్కువ. యేసు ప్రభు అంటే యేసు అంటే వాళ్ళు ఏమనేటోళ్ళు తెలుసా? కేసు అనేటోళ్ళు. యేసు ప్రభు అంటే కేసు అనేటోళ్ళు. తెలియదు వాళ్ళకు, నిజం చెప్తున్నా, రికార్డ్ అవుతుంది. యేసు बोलो तो हम कौन सा भी केस नहीं करे, वही बोल रहे थे, वैसे लोग थे. समझ में आ रहा? యేసు बोले तो ఏ కేసు మేము చేయలేదు అనేటోళ్ళు. अरे अम्मा तुम कौन सा भी केस नहीं करे, लेकिन यीशु प्रभु ऐसे लोगों के सामने मेरे को कुछ भी नहीं मालूम. 60 लोग 60 मेंबर्स एक साल में बैप्टिज्म लिए सुने. एक साल में 60 మంది, ఒక సంవత్సరంలో 60 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. నాకు గుర్తుకొస్తాయా అవన్నీ? హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్, పెద్ద పాస్టరు, వీడికి బైబుల్ నాలెడ్జ్ లేదు, బైబుల్ ట్రైనింగ్ చేయలేదు, ఏం లేదు. దేవుడు ఎట్లటోళ్ళని వాడుకుంటాడు తెలుసా? నాకు ఏం తెలియదు ప్రభు, వేస్ట్ కానీ ప్రభు అనుకున్న వాళ్ళకు అది యథార్థంగా ఉంటే వాళ్ళనే గొప్పగా వాడుకుంటాడు దేవుడు. అట్లా వాడుకుంటాడు. ఒక సంవత్సరంలో 60 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నా ఈ విషయం? 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. ఎవరి మధ్యలో ఉన్నా? రక్షణ పొందిన దేవుని బిడ్డల మధ్యలో ఉన్నా 3 సంవత్సరాలు. ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా డెవలప్ అయిందా? నా లోపల లోపాలు ఉన్నాయి, లేవంటలే. ఎంత లోపాలున్నా కానీ కదా కింద మీద పడుతున్నాయినా ఏదో ఒకటి చేస్తున్నామా లేదా? నాకు బాధ అనిపిస్తుందా లేదా అమ్మా? అనిపిస్తుందా? నా తరఫున ఆలోచించండి ఒకసారి. 3 years గాడ్ విల్లింగ్, దేవచిత్తం అయితే వచ్చే ఫిబ్రవరి నుండి ఐ విల్ గో టు మై హోమ్. అప్ అండ్ డౌన్ చేస్తాను సాటర్డే సండే, బట్ ఐ విల్ నాట్ స్టే హియర్. ఎందుకంటే ప్యూర్లీ ఐఎమ్ వేస్టింగ్ మై టైం హియర్. విశ్వాసుల నుండి స్పందన లేదు, విశ్వాసుల నుండి సహకారం లేదు. ఇట్లా చేస్తాము, చర్చికి ఇట్లా డెవలప్ చేసుకుందాం అనేటోళ్ళు ఒక్కరు లేరు. మేము ఇద్దరమే కొట్టుకుంటున్నాం, ఎట్లా డెవలప్ చేస్తాము, ఎట్లా చేస్తాము. అదే టైం నేను అక్కడ స్పెండ్ చేస్తే కొంతమంది అయినా నరకానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకొని ఒక 10 మంది అయినా రక్షణ పొందుతారా? మనం ఈ మధ్యలో నేను ఎందుకు ఉండి ఇంకా నా మూర్ఖత్వంతో టైంను వేస్ట్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. చదవండి ప్రియమైన వాళ్ళ, లాస్ట్ సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుడు కార్యంలో చేస్తున్న విధానంలో బట్టి ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు? क्या बोल के लिखो है उधर, एक बार पढ़िए. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం అర్థం కావాలని ఇకనైనా మనం దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆ వాక్యంను మనసు హృదయంలో చేర్చుకొని దాని ప్రకారంగా నడవడానికి ప్రభువా మీరు సహాయం చేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ జీవమును, నీ వెలుగును మా మధ్యలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. రావాల్సినటువంటి వాళ్ళు అనేకులు రాలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. వచ్చినటువంటి బిడ్డలు వాక్యంను శ్రద్ధగా విని దాని ప్రకారంగా లెడ్ యూ ఆల్ ద వే. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిలో జ్ఞాపకము చేసుకోవాలంట. హల్లెలూయా. ఒక వ్యక్తి నీకు ఒకసారి సహాయం చేసాడు అనుకోండి, నువ్వు ఏదో సహాయం కోసం వెళ్ళినావు, అర్థమవుతుందా? వాక్యం వినండి. ఏదో సహాయం కోసము మీరు వెళ్ళినప్పుడు
ఆ వ్యక్తి నీకు సహాయం చేసాడు. అట్లా చాలాసార్లు సహాయం నువ్వు పొందుకున్నాం. बहुत बार वैसा हेल्प वो आदमी आपको हेल्प करे सो है, एक 4 टाइम हेल्प करा समझो, 5వ టైం पे 5th టైం पे 5వసారి కూడా నువ్వు అదే సహాయం కోసమని మళ్ళీ వెళ్ళి నాకు సహాయం చేయమని అడిగినావు. అతని పరిస్థితి బాగలేదు, उसका परिस्थिति अच्छा नहीं है. 5th टाइम तुम गए उसको हेल्प मांगने के लिए. 4 बार इससे पहले आप हेल्प लिए सो है, वो हेल्प करा आपको. 5th टाइम पे आप हेल्प के लिए गए, उसका परिस्थिति अच्छा नहीं है, उन्होंने हेल्प नहीं करा, ఆయన మీకు సహాయం చేయలే. ఏదో నీ లోపల చూసిండు, कुछ क्या की चीज सुनो तुम्हारे अंदर देख के उन्होंने हेल्प नहीं करना चाहा, సహాయం చేయదలుచుకోలేదు. నీకు నువ్వేం చేయాలప్పుడు క్యా కట్టే ఉంటాయి, ఏం చేయాలమ్మా, ఏం చేస్తారు చెప్పండి. నిజంగా ఏం చేసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు జరిగిన ఎటువంటి సంఘటన చెప్పండి. ఈ వాక్యం బట్టి ఏం చేసారు? మీరు ఏదో చూసి వాడు నీకు हेल्प చేయలే. कौन सा की चीज आपके अंदर देख के 5th टाइम आपको हेल्प नहीं करा होना. आप रिटर्न आके क्या करें एक बार सोचो, ఆలోచించండి. తిరిగి శాపించి వారి క్యారెక్టర్ అంటే బదలాం చేసి ఆ 4 చేసిన సహాయాన్ని మర్చిపోయి వాడు ఒక మనిషి అదొక మనిషి నాకు హెల్ప్ చేయలేదు అని దాని క్యారెక్టర్ మొత్తం బదలాం చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒక్కసారి సహాయం చేయనందుకు ఆ 4 సార్లు చేసిన సహాయం మర్చిపోయి వాళ్ళ క్యారెక్టర్ని అససినేట్ చేసి బదలాం చేసినటువంటి వాళ్ళు గ్రాటిట్యూడ్ లేనటువంటి వాళ్ళు, అంటే కృతజ్ఞత హృదయం లేని వాళ్ళు ఇట్లాంటి పని చేస్తారు. అర్థమవుతుందా? అర్థమైందా? समझ में आप लोगों को? ये 5th टाइम आपको हेल्प नहीं करे तो उसका कैरेक्टर पूरा, उसका जिंदगी पूरा, ये 4 बार आपको हेल्प करे सो वो चीज नहीं भूलना. हालेलुया. वो 4 बार हेल्प करा उन्होंने, 5th टाइम आपको हेल्प नहीं करा, वो टाइम पे आप रिटर्न आके क्या करना बोलते, ये 4 टाइम्स मेरे को हेल्प करा, जान दो प्रभु जी मैं आपके तरफ मेरे आंखें उठा रहा हूँ, आप हेल्प करो बोल के प्रार्थना करना. लेकिन उसको 5th टाइम हेल्प नहीं करा बोल के उसके कैरेक्टर को, उसको गालियां देना, उसको बदलाव करना, एक बार हेल्प नहीं करे तो बदलाव करना काम प्रभु जी के बेटों को अच्छी चीज नहीं होता. हालेलुया. प्रभु जी के बेटे नहीं करना चाहिए. हालेलुया. అటువంటి పనులు చేయొద్దు. చేయాలా? దేవుని బిడ్డలు అనిపించుకుంటారా? అదే ఈ వాక్యంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. నీకు సహాయం చేసినా సహాయం చేయకున్నా బదలం మాత్రం చేయొద్దు. అది దేవుని బిడ్డలు అనిపించుకోరు. వాళ్ళకు కృతజ్ఞత హృదయం లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ విషయంలోనే కృతజ్ఞత భావం లేనటువంటి వాళ్ళు సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడుకుంటా, రక్షించుకుంటా, పోషించుకుంటా వచ్చిన దాన్ని బట్టి నీ చేతులెత్తి నువ్వు దేవునికి ఏం కృతజ్ఞత చెల్లిస్తావమ్మా? చెల్లించగలుగుతావా? నాలుగుతోటి పెదవులతోటి స్తుతించడం అవుతావు. హల్లెలూయా. అది కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు ఇట్లా నీ సహోదరులతోటి, నీ సొసైటీ పీపుల్, పబ్లిక్ తోటి నువ్వు ఇట్లాంటి గుణం కలిగి ఉంటే ఏదో ఏదో అర్థం కాని విధంగా నీ చేతులెత్తి నువ్వు హృదయపూర్వకంగా చేసిన మేలన్నిటిని నేను నిజంగా కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఎట్లా చెప్పగలుగుతావు? అందుకోసమే యేసు ప్రభు చాలా స్థలాలలో, చాలా సార్లు ఉపమానాలలో పరిసయ్యులు అంటే మామూలు కాదు, సదుకేయులను, ఫారిసీస్ అండ్ సెడస్టస్ వాళ్ళని ఏం చేసిండంటే తిట్టిండు, ఓపెన్గా తిట్టిండు. ఇప్పుడు నేను మీ విధంగా ఏ విధంగా తిడతలేను మిమ్మల్ని, కానీ మీరు తిట్లలాగా తీసుకుంటారు. ప్రేమతో చెప్తున్నా, కానీ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఎట్లా తీసుకుంటున్నారో మీకే తెలుసు. యేసు ప్రభుల వారు సదుకేయులను, పరిసయ్యులను తిట్టిండు. ఎందుకు? చూసిండు ఆయన.
కొన్ని గుణగణాలు వాళ్ళ లోపల చూసిండ్రు. మీరు ప్రవక్తలని చెప్పుకొని తిరుగుతారు, పరిచయులని చెప్పుకొని తిరుగుతారు, యాజక ధర్మం చేస్తున్నటువంటి వాళ్ళని చెప్పుకొని తిరుగుతారు, కానీ మీరు వేషధారులు అంటారు. వేషధారులు, సున్నం కొట్టిన సమాధులు అంటాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు 99% ధర్మశాస్త్రం మొత్తం, బైబిల్ మొత్తం, హల్లెలూయా, బైబిల్ మొత్తం దిల్ और दिमाग में रखी सोची लोग हैं वो लोग. వాళ్ళని ముట్టుకుంటే చాలు ఏమొస్తుంది వాళ్ళ నోట్లోకి? వాక్యం బయటకు వస్తుంది. బిషప్లు అనుకోండి, బైబిల్ మొత్తం తెలిసినటువంటి వాళ్ళను నువ్వు పట్టుకొని తిడితే ఊగుంట్రా? యేసుప్రభు తిట్టేది. పరిచయాలు అంటే వాళ్ళే, బైబిల్ మొత్తం తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళని పట్టుకొని సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా, లేని చూపించుకుంటున్నటువంటి వారులారా, లేని భక్తికి అగుపరుచుకుంటున్నటువంటి వారులారా, మనుషులు మెచ్చుకోవాలని విస్తారమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నటువంటి వారులారా, మీకంటే మంచోళ్ళు వేశ్యలు మంచోళ్ళు, వేశ్యలు మంచోళ్ళు రా మీకంట అని అన్నాడు. ప్రాస్టిట్యూట్లు మీకంటే మంచోళ్ళు అన్నాడు యేసుప్రభు. ఎందుకు? వాళ్ళకి అనిపించింది, వాళ్ళు ఓపెన్ గా చేసుకుంటున్నారు. ఓపెన్ పీపుల్ దే ఆర్. మీలాగా లేని చూపించుకుంటలేదు. వేశ్యలనైనా శ్రమిస్తా కానీ వేషధారులను అన్నడా లేదా? వేశ్యలను క్షమించవచ్చా? ఎన్ని కుటుంబాలను బర్బాద్ చేస్తే వాళ్ళనైనా క్షమిస్తారు కానీ వేషధారులను క్షమించారు. అంటే అర్థం ఏంటిది? గ్రాటిట్యూడ్ లేనటువంటి వాళ్ళు, కృతజ్ఞత హృదయం లేదు, కానీ ఉన్నట్టే వాళ్ళ ముఖాలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు, వాళ్ళ కన్నీళ్ళు లోపల లేదు. వాళ్ళని పట్టుకొని రిట్రీట్ చేసుకోరు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఏది ఏమైనా నువ్వు సమయం తీసుకొని ఆ స్పిరిట్, ఆ మనస్సుతో, ఆ హృదయంతో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని నిజమైన హృదయముతో, హల్లెలూయా, నీకు వస్తలేదు అనుకో, నువ్వేం చేయాలమ్మా? प्रभु कृतज्ञता చెల్లించడము. धन्यवाद करना मेरे को नहीं आ रहा प्रभु जी, मैं क्या करना? बोलो, सच्चे दिल से बोलो, हालेलुया, सच्चे दिल से बोलो.